ప్రణమామి గణనాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్నే పరమ ఏకాదశి అంటారు. పరమ ఏకాదశి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, పరమ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఉదయం 7:51 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభం. నక్షత్రం హస్త ఉదయం 7:42 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. దీంతో పాటు మీ పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. అనేక విషయాలలో శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, పేరు ప్రఖ్యాతులు పెరగటంతో పాటు గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి మీరు ఆశిస్తున్న దానికంటే కూడా మంచి ఫలితాలు లభించే అవకాశం కనపడుతోంది. ఇక మేషరాశి వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మార్పులు కలుగుతూ ఉంటాయి. అలాగే మీ మాటకి విలువ పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దైవ దర్శనం చేసుకోవటము, తీర్థ స్నానాలు, దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పు, నేర్పు, సహనంతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి పెద్దగా మార్పులైతే ఏమీ గోచరించడం లేదు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతుంది. మీకు కలిగే బదిలీలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. పనులన్నీ లాభదాయకంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పనుల కోసం ఖర్చు చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీ ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మీరు ఓర్పు, నేర్పు, సహనంతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని వస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా మీకు మంచి లాభాలు కలిగే అవకాశం కూడా కనపడుతోంది. ఇక మిథున రాశి వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాల్లోనూ ఎదుటి వారితోటి కలుగుతున్న అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే సమస్యలు ఎన్నున్నా కూడా ఓర్పు నేర్పు సహనంతో వాటిని పరిష్కరించుకుంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు దుబారా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే తీర్థ స్నానాలు, దైవ దర్శనము, ఆధ్యాత్మిక భావన, చింతన ఇవి పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. పనుల్లో జాప్యం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వారితోటి కూడా మీరు మనస్పర్ధలు వచ్చే విధంగా మీ ప్రవర్తన అనేది ఉంటూ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు కూడా ఎదుటి వ్యక్తులతోటి అభిప్రాయ భేదాలు అధికంగా మీకు కలిగే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మీరు ఆశిస్తున్నట్టుగా మీరు కోరిన విధంగా పనులు జరగటం లేదు అనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలత కనపడుతోంది. నూతన పెట్టుబడుల వలన లాభం కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వలన కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు, మీ పాత పెట్టుబడుల వలన కూడా లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రతి పనిలోనూ కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, దీంతో పాటు ఆర్థికంగా మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు, కుటుంబ సభ్యులతోటి అనుకూలత, నూతన వస్తు వాహనాలు అమరటము, ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలత అనేది మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీ మాట వలన, మీ చేత వలన మీరు నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి తులసిమాల సమర్పించటం, అలాగే ఆలయంలో కూర్చొని స్వామివారి సహస్రనామాలు చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కావలసిన మార్పులు చేర్పులు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. అయితే మీ యొక్క నిరాశను మీరు పక్కన పెట్టి ముందుకు సాగేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించాలి. దీంతో పాటుగా మీరు మీ పెద్దలకి సంబంధించిన ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా కోపావేశాలు అధికంగా ఉండబోతున్నాయి. పట్టుదలతోటి పనులైతే పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బందుల్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా వీరు అనంత పద్మనాభ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత కనపడుతోంది. కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఈరోజు మీకు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నూతన వ్యక్తుల పరిచయం వలన ఆనందం కలుగుతుంది. దీంతో పాటు భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆగిపోయిన పనులు పూర్తి కావటం, ఈ పనులు పూర్తి చేయటం వలన మీకు పేరు ప్రఖ్యాతులు పెరగటము, దీంతో పాటు గౌరవ మర్యాదలు, అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. సంతానము, వారికి సంబంధించిన విద్య, ఉద్యోగ వ్యాపారాలు, దాంతోపాటు మీ స్వవిషయాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, మీ స్వవిషయాలు ఏవైతే పూర్తి కావట్లేదని మీరు అనుకుంటున్నారో అవి కూడా పూర్తయ్యే అవకాశాలు లేదా పనులు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు పరమ ఏకాదశి సందర్భంగా సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనుల గురించి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పనులు పూర్తి చేయాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మనస్పర్ధలు, విభేదాలు కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా చేసుకోవటం మంచిది. అలాగే మీ నూతన ఆలోచనలకి కార్యరూపం దాల్చే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులని, సన్నిహితులని ఆకట్టుకొని లక్ష్య సాధన కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా మహావిష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరి యొక్క భాగస్వామ్యం గురించి, వ్యాపారం గురించి, జీవిత భాగస్వామి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వారి పేరు మీద పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నూతన భాగస్వామ్యం వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. దీంతోపాటు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారు నూతన పెట్టుబడుల గురించి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో కూడా మీకు ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. మీరు స్నేహితులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారితోటి వాదోపవాదాలు, విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం ఉన్నా కూడా అది ఏ రకంగానూ కూడా మీకు లాభం కలిగించకపోగా మీకు కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉంటుంది. దీంతోపాటు మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా హయగ్రీవ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడుల గురించి జాగ్రత్త వహించాలి. స్నేహితుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మానసికంగా సంక్షోభం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా కనపడుతున్నా కూడా ఖర్చులు అధికంగా ఉండటం, భాగస్వామ్యులతోటి ఇబ్బందులు కలగటం ఇవి మీకు ఎక్కువగా బాధని కలిగిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. దీంతో పాటు భూ గృహ సంబంధ విషయాలలో చికాకులు ఎక్కువగా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారికి సంబంధించిన ప్రతి పని గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తున్నాయి. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది కనపడుతోంది. స్థిరాస్తుల విషయాలలో అనుకూలత, దీంతో పాటు స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు. మీరు కనుక ఇల్లు లేదా స్థలము వీటిని అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన పరిచయాల వలన లాభం కలుగుతుంది. స్నేహితుల వలన కూడా మీకు
ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే కనపడుతున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రతికూలతలు తొలగిపోవటం, సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు లభించటం, ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి ఉండటం, నూతన పెట్టుబడులలో లాభం కలగటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు పరమ ఏకాదశి సందర్భంగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. పరమ ఏకాదశి సందర్భంగా మహావిష్ణు అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం సందర్భంగా బుధగ్రహం అనుకూలించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. బుధగ్రహం అనుకూలించటానికి బుధవారం సందర్భంగా బుధుడికి ప్రియమైన దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి, బుధుడికి ప్రియమైన అంకె 5 కాబట్టి, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఉత్తర దిక్కులో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్ని బుధ దీపం అంటారు. బుధవారం సందర్భంగా ఈ బుధ దీపం వెలిగిస్తే నవగ్రహాల్లో బుధుడిని బలోపేతం చేసుకోవచ్చు. బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి బుధవారం సందర్భంగా 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినా బుధుడి అనుగ్రహం కలుగుతుంది. తులసి పూజ చేస్తే నవగ్రహాల్లో బుధుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి బుధవారం రోజు తప్పకుండా తులసి కోట దగ్గర దీపం వెలిగించటం, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తూ ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా బుధుడి అనుకూలత పెరుగుతుంది. బుధుడు సంపూర్ణంగా యోగించాలంటే బుధవారం గుమ్మడికాయ దానం ఇవ్వాలి. గుమ్మడికాయ దానం ద్వారా కూడా నవగ్రహాల్లో బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి కాబట్టి బుధవారం సందర్భంగా గణపతి ఆలయ దర్శనం చేసిన, విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసిన నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహానికి పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అన్నమునకు ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది. దాన్ని శృతి కీర్తించింది. ఒకరికి అన్నం పెట్టారనుకోండి, దాని చేత మనుష్య జన్మకి సంబంధించిన చివరి ప్రయోజనము సాధింపబడుతుంది. ఎందుకని అంటే అన్నం తిన్నాడు. అన్నం తిన్న కారణం చేత మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణములు నిలబడతాయి. అన్నం తినకపోతే నీరసపడిపోయి కృషించి నశించిపోతాడు కదా. అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడింది. అంటే ఎవడు అన్నం పెట్టాడో వాడు ప్రాణి రక్షణ చేశాడు, ప్రాణదానం చేశాడు. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడమే గొప్ప. మనస్ఫూర్తిగా అవతల వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు. అందుకే ఆ అన్నం పెట్టడం చేత మొట్టమొదట ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడిన తర్వాత బలం చేకూరుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలం చేత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాడు అనుకోండి. తపస్సు, మీరు మహాభారత ప్రవచనంలో విన్నారుగా, తపస్సు అంటే ఏదో మూలక మండలం పట్టు కూర్చోవడమే కాదు, ధార్మికమైన జీవనమే తపస్సు. ఇప్పుడు అటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు వలన పాపము ధ్వంసమైపోయింది. పాపము ధ్వంసమైపోతే మనసు ప్రశాంతపడి ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతత కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు పాత్రత పొందినవాడుగా పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత కలిగిన వాడికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎవరు అలా జ్ఞానమును పొందాడో వాడు తిరిగి పుట్టవలసిన అవసరం దీని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు అన్నాన్ని పెట్టడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందే వరకు కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి బీజాన్ని మీరు వేస్తున్నారా లేదా? అందుకే అన్నము తినడం ఒక్కటే ప్రధానము కాదు,
తిన్న అన్నము వలన తాను పొందిన బలం సమాజము యొక్క హితానికి పనికి రావాలి. 10 మంది సంతోషంగా ఉండాలి, తాను ధార్మికంగా బ్రతకాలి. 10 మంది ధార్మికంగా బ్రతకడానికి తన జీవితం ఒక సందేశం కావాలి. తాను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందాలి. ఆ మోక్షస్థితిని పొందితే దాన్ని నిత్యానంద స్థితి అంటారు. ఆ లోపల పరబ్రహ్మమును అనుభవించిన వాడు ఉంటాడే, అది తరగని ఆనందం, అది నిత్యానందం. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా పరమానందాన్ని పొందుతాడు. ఎందుకు పొందుతాడు అంటే అన్నము వలననే ఇదంతా సంభవం అవుతోంది. వేదం ఒక మాట చెప్తుంది, 3 ప్రధానమైనవి 3 వలన ఏర్పడుతున్నాయి అని చెప్పింది. అన్నమయం మనః అంది. అన్నము వలన మనసు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు యజమాన కృతం పాపం అన్నమాహుత్య తిష్టతి, అన్నాన్ని ఆవహిస్తుంది యజమాని చేసినటువంటి పాపం. అందుకే సాత్వికమైన ఆహారం, మితాహారం, భగవదర్పితాహారం ఇటువంటివి ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వారి యొక్క మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోవడం కాదు, 10 మంది యొక్క హితం గురించి ఆలోచించగలుగుతాడు.